శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానానికి మన తిరుపతి నుంచి ఆర్టీసీ డిపో నుంచి ప్యాకేజీ మొట్టమొదటిగా ట్రయల్ రన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ యాజమాన్యం ఎంతో ముందుకొచ్చి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ఆదేశాలతో వారు ఈ కార్యక్రమానికి స్టార్ట్ చేస్తున్నాం. మొట్టమొదటిగా ఈరోజు ఈ ప్యాకేజీని ట్రయల్ రన్గా నడుపుతా ఉన్నాం. దానిలో ముఖ్య పాత్రగా ఆర్టీసీ వారు రీజనల్ మేనేజర్ గారు అయినటువంటి జగదీష్ గారు, అదేవిధంగా డిఎం గారు అయినటువంటి సుధాకర్ గారు, అదేవిధంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అయినటువంటి స్టార్ కృష్ణ గారు, వీరందరూ మన ఎమ్మెల్యేతో అందరం మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని మేము దగ్గరుండి నడిపిస్తామని హామీ ఇవ్వడంతో వారందరూ కూడా మనకు సహకరించి ఈరోజు మన గుడిమల్లం యొక్క ప్రత్యేకతను తెలియజేసే విధంగా అందరికి తెలియజేస్తూ ఈరోజు మేము తిరుపతి నుంచి ఈ బస్సుని ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు ట్రయల్ రన్గా పంపించారు. త్వరలోనే మనం ఎమ్మెల్యే ద్వారా కూడా దీన్ని మనం ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొని ఈ ప్యాకేజీని రెడీ చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్లో ఇప్పుడు ఒక వారం రోజులు ఈ ట్రయల్ రన్ నడుపుతా ఉన్నాం. దీన్ని మంచి చెడులు మనం తెలుసుకోవాలి, ఎలాగా ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ యొక్క దర్శనానికి రావడం. అందులో తొలి రోజే మనకి భక్తులు అధిక సంఖ్యలో మనం బస్సు పెట్టిన 5 నిమిషాలకే లోడ్ అవడం, వారందరూ మనకు సహకరించి మేము కూడా గుడిమల్లం దర్శనానికి వస్తాం, తర్వాత కాళహస్తికి కూడా పోతాం అనే విధంగా వాళ్ళు మనకు హామీ ఇచ్చి వాళ్ళు మనం చెప్తానే వాళ్ళు కూడా బస్సు ఎక్కి రావడం జరిగింది. వారికి కూడా మనం తెలియజేసేది ఏమంటే భక్తులకి మీరు వచ్చి మీరు ఈ దర్శనం చేసుకున్నారు, మేము మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి మీ అందరికీ ఈ యొక్క గుడి ప్రాశస్త్యం గురించి తెలియజేస్తే వారు కూడా అందరూ వచ్చి మనం తిరుమలకు వస్తుంటారు, కాళహస్తికి వస్తుంటారు, కాణిపాకం వస్తుంటారు. అదే టైంలో ఈ గుడిమల్లాన్ని కూడా దర్శించుకోవాలని మేము చైర్మన్గా మా ఈఓగా మేమందరం భక్తులను కోరుతున్నాం. మీకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మీకు ఎలాంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే కూడా మాకు ముందుగా తెలియజేయండి, దాన్ని కూడా మేము రెక్టిఫై చేసుకుంటాం. కాబట్టి భక్తులందరికీ నా పరశురామేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.